సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో భారతీయ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడైన జీవి రామకృష్ణ గారికి కలిసి ఒక కాంప్లెట్ ఇవ్వడం జరిగినది. గతంలో నా వాయిస్ రికార్డింగ్తో నాపై ఒక వర్గానికి చెందిన వ్యక్తులు కాంప్లెట్ చేయడం జరిగినది. అప్పుడు జిల్లా అధ్యక్షుడైన జీవి రామకృష్ణ గారు నాకు షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగినది. ఆ షోకాస్ నోటీస్కు నేను జవాబు ఇవ్వడం జరిగినది. కానీ ఇప్పుడు ఈ వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైతే నాపై కాంప్లెట్ చేశారో వారు ఎక్స్టార్షన్ కేసులలో, 420 కేసులలో, చీటింగ్ కేసులలో, ల్యాండ్ గ్రాబింగ్ కేసులలో ఇవాళ జైలుకు వెళ్ళి ఇవాళ పార్టీ పరువు తీసిండ్రు. ఇలా పార్టీకి వీళ్ళతోని చాలా చెడ్డ పేరు వచ్చింది. కావున నేను ఏంటంటే జిల్లా అధ్యక్షుడు గారికి ఒక రిక్వెస్ట్ చేసిన, సార్ గతంలో నీళ్ళ కోసం నా సతీమణి కమల్జిత్ కౌర్ కౌన్సిల్ హాల్లో నిధుల కోసం కొట్లాడినప్పుడు కూడా నాకేందంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నా అని చెప్పి కాంప్లెట్ చేయడం జరిగినది. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మేము అడిగింది నీళ్లు, నిధులు మా డివిజన్కు డెవలప్ చేసేదానికి. అయితే మాకేందంటే పార్టీకి వ్యతిరేకంగా పోతారని చెప్పి మా మీద కాంప్లెట్ చేయడం. కానీ ఈరోజు పార్టీకి చెడ్డ పేరు వచ్చినట్ల ల్యాండ్ గ్రాబింగ్, 420 కేసులలో వీళ్ళు ఇరుక్కుపోయినరు. పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. గతంలో ఈ వర్గం చేయబట్టే వినోద్ కుమార్ గారు ఎంపీగా ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఈ వర్గం చేయబట్టే ఏంటంటే వినోద్ కుమార్కు చెడ్డ పేరు వస్తుంది. ఇంతకు ముందు కూడా 2-3 ఛానళ్లలో చాలా నీచమైన వార్తలు కూడా వచ్చినాయి వీళ్ళపై. వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వలే. నేను మీడియా ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే పార్టీకి నష్టం జరగకుండా వీళ్ళపై చర్యలు తీసుకోవాలి. వీళ్ళకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రానున్న రోజులలో పార్టీకి మంచి పేరు ఉంటుందని చెప్పి భావించి ఇలా కాంప్లెట్ చేయడం జరిగినది. జీవి రామకృష్ణ గారు చర్యలు తీసుకుంటా అని చెప్పి మాట ఇవ్వడం జరిగినది.